హైదరాబాద్ మెట్రోపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చర్చలు సక్సెస్ అయ్యాయి. ఫేజ్ 1 వాల్యుయేషన్, ఫేజ్ 2 విస్తరణపై సీఎం కేంద్ర మంత్రుల సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 2 గంటల పాటు చర్చించారు. ఇవాళ కేంద్ర మంత్రి ఖట్టర్ తో సీఎం రేవంత్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్లు భేటీ అయ్యారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 నిర్మాణం, ఐఆర్ఎఫ్సీ నుంచి రుణంపై సీఎం, కేంద్ర మంత్రులు చర్చించారు. మెట్రో ఫేజ్ 1 వాల్యుయేషన్, ఫేజ్ 2 విస్తరణ, ఇతర అంశాలపై ఎస్బీఐ క్యాప్స్ సమగ్రంగా అధ్యయనం చేయబోతోంది. ఆ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ చేపట్టబోతున్నారు. కన్సల్టెంట్ అధ్యయనం సమయంలో సమన్వయానికి ప్రతినిధులుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంఏయుడి శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉండాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ ఇద్దరు అధికారులు సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియ వేగంగా సాగడానికి కృషి చేయబోతున్నారు. ఢిల్లీలో 2 రోజులు జరిగిన సమావేశాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. సీఎం విజ్ఞప్తి మేరకు ఈ సమావేశాలు ఏర్పాటు చేశానన్నారు కిషన్ రెడ్డి. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్తో సమావేశాలు జరిగాయన్నారు కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్మాణాత్మకంగా జరిగాయని, తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నానన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం తన ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు కిషన్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఎలేందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎలేందర్, ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదిక ఇవ్వడానికి ఎంత గడువు ఇచ్చారు? రైట్, మొత్తంగా ఈ మెట్రో సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి వివాదానికి సంబంధించి ఒక తెరబడిందని చెప్పుకోవాలి. నిన్న ఈరోజు జరిగినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి ఈ కీలక మీటింగ్ అనేది ఈ క్లియరెన్స్కి బ్రేక్ చెప్పిందని, అంటే ఈ స్పీడ్ బ్రేకర్స్కి బ్రేక్ చెప్పిందని చెప్పుకోవచ్చు. ఈ ఫేజ్ 1 వాల్యుయేషన్కి సంబంధించి కావచ్చు, ఫేజ్ 2కి సంబంధించినటువంటి విస్తరణకు సంబంధించి ఎస్బీఐ క్యాప్స్కు కన్సల్టెన్సీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఒక పూర్తి స్థాయి అధ్యయనం చేస్తారు. అంటే ఫేజ్ 1 వాల్యూ ప్రస్తుతం హైదరాబాద్ ఫేజ్ 1 నడుస్తుంది. దాదాపు 69 కిలోమీటర్లకు సంబంధించినటువంటి మెట్రో కారిడార్లు ఉన్నాయి. సో వాటి వాల్యూస్ ఎంత ఉన్నాయి, దీనికి సంబంధించి ఎంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి ఐఆర్ఎఫ్సీకి సంబంధించినటువంటి నిధులు రావాల్సి ఉందన్న అంశాలకు సంబంధించి కూడా ఒక వాల్యుయేషన్ని ఈ ఎస్బీఐ కాప్స్ ఒక నివేదిక తయారు చేయనుంది. దాంతోపాటు ఫేజ్ 2కి సంబంధించినటువంటి విస్తరణకు అయ్యేటువంటి ఖర్చు, అవసరమయ్యేటువంటి ఇప్పుడు ప్రతిపాదించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి కారిడార్స్ ఏవైతే ఉన్నాయో ఆ కారిడార్లకు సంబంధించినటువంటి విస్తరణకు అయ్యేటువంటి ఖర్చు కావచ్చు, నిర్మాణానికి సంబంధించినటువంటి ఖర్చు, ఆ విధంగా అక్కడ ఎంతమంది ప్రయాణికులు రాకపోకలు సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి నివేదిక ఎస్బీఐ కాప్స్ ఒక నివేదికను తయారు చేయనుంది. ఈ నివేదికకు సంబంధించి అతి త్వరగానే కంప్లీట్ చేసేందుకు, వారికి సంబంధించినటువంటి నివేదిక త్వరగా ఇచ్చేందుకు స్టేట్ గవర్నమెంట్ నుంచి, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇద్దరు అధికారులతో ఒక సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఎప్పటికప్పుడు ఎస్బీఐ కాప్స్ కన్సల్టెంట్స్తో మాట్లాడుతూ వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ కావచ్చు, అదేవిధంగా పారదర్శకతతో ముందుకెళ్లేందుకు ఈ సమన్వయ కమిటీ కలిసి పనిచేయనుంది. సో పూర్తి పారదర్శకంగా ఈ కమిటీ పూర్తి పనిచేస్తే ఆ కన్సల్టెన్సీ ఒక నివేదికను ఇస్తుంది. ఆ నివేదిక తర్వాత ఇప్పటి వరకు ఏదైతే ఫేజ్ 1కి సంబంధించినటువంటి ఐఆర్ఎఫ్సీ నిధులు పెండింగ్లో ఉన్నాయి, జూన్ 15 వరకు రావాల్సి ఉంది అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిందో, ఆ నిధులకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎస్బీఐ కాప్స్ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగానే ఆ నిధులు ఎంత రావాలి, ఎంత వస్తుంది అనే అంశాలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వస్తుంది. అదేవిధంగా ఫేజ్ 2కి సంబంధించినటువంటి విస్తరణ కారిడార్స్ ఏదైతే డిపిఆర్ సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిందో ఆ డిపిఆర్లో సవరణ చేయాల్సి ఉంటుందా, లేకపోతే కొత్త కారిడార్స్ కావచ్చు, ఉన్న కారిడార్స్ ఒక మార్పులు, రూట్ మ్యాప్లు మార్చే అవకాశము, దానికి అయ్యేటువంటి ఖర్చులకు సంబంధించి కూడా పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నివేదిక ఆధారంగానే పూర్తి స్థాయిలో మెట్రో పురోగతి అనేది ఆధారపడి ఉందనేది మాత్రం దీనికి అర్థమవుతుంది. సో త్వరగానే ఇది కంప్లీట్ చేస్తే ఫేజ్ 2కి సంబంధించినటువంటి పనులు మొదలు పెడదామనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి ఈ కమిటీ ద్వారా ఆ నివేదికను త్వరగా రప్పించేందుకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి మధ్యలో ఏర్పాటైనటువంటి కమిటీ అనేది త్వరగా పనిచేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.